ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏమంటే ఎవరు చెప్పరు నాకు గుడ్ మార్నింగ్? థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనం ఈ రోజు జర్నీ చేసేది గోదావరి నదిలో కాబట్టి, మనం జర్నీ చేసేది నీటిలో కాబట్టి, మీరు బహుశా అటు ఇటు తిరుగుతున్నప్పుడు, అలాగే మనం జర్నీ చేసే కొద్దీ మనకి విలేజెస్ వస్తూనే ఉంటాయి. మనం జర్నీ చేసే కొద్దీ ఈ రోజు మనకి విలేజెస్ వస్తూనే ఉంటాయి. ఆ విలేజెస్ అన్ని కూడా వచ్చినప్పుడు ఆ విలేజెస్ అన్ని కూడా వాటన్నిటి గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అంతవరకు వింటూనే ఉండండి ఉల్లాసంగా ఉషాంగా ఈ బ్యూటిఫుల్ సాంగ్స్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. మీద పట్టలంటూ వీధిలోన కూరలంటూ ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా. బోట్ ఎక్కినట్లయితే మన బోట్ ఇక్కడ నుంచి పాపికొండలో కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా ఉంది కాబట్టి అనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు. వితౌట్ ఆయిల్ లేకుండా వండుతారు కాబట్టి ఎవరికైనా బ్యాంబో చికెన్ కావాలనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే లోనికి వెళ్ళాక పాపకొండలో 2 సైడ్లను ఓకే పొలం నుంచి ఇక్కడ బోట్లు వస్తుంటాయి, పెద్ద బోట్లు అయ్యి. ఓకే స్టీరింగ్ కంట్రోల్ అవుతుందని దయచేసి ప్రతి ఒక్కరు కూడా చైర్స్ ఎలా ఉన్నాయి అలా కూర్చోండి. వాటి మీ పేరు అంకుల్? నా పేరు శ్రీనివాస్ గారా? ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచా? సుమారుగా ఎన్నిసార్లు వచ్చి ఉంటారు పాపికొండలకి? ప్రతిరోజు అంటే వారానికి 4 సార్లు వస్తాం. వారానికి 4 సార్లు. ఓకే, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంటే ఇది నడిపే సర్టిఫికేట్ వచ్చి 20 సంవత్సరాలు 89లో వచ్చింది సర్టిఫికేట్. ఓకే, ఇప్పుడు ఇదే పడవ ముందు నుంచి? ఇదే పడవ వేరే బోర్డు, వేరే బోర్డు, సాయి విహారీ బోర్డు. ఒకే బోర్డులో 17 సంవత్సరాలు చేస్తాం. ఓకే, ఇప్పుడు పాపికొండలు కాకుండా ఇంకెంత దానికి వెళ్ళారు మీరు? ఇలాగా అంటే
గోదావరి ఏటూరు నగరం అంటే వరంగల్ జిల్లా. ఏటూరు నగరం తర్వాత లక్ష్మీపురం అది కూడా వరంగల్ జిల్లాకు వస్తుంది. అది దాటితే మళ్ళీ జిల్లా మారిపోతుంది. ఇది ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఏటూరు నగరం చివర గోపాలపురమే అక్కడ దాకా ఈ ఖమ్మం జిల్లా ఉండేది ఇది వరకు. ఇప్పుడు మారిన తర్వాత ఇప్పుడు అంటే అది ఖమ్మం జిల్లాలోనే ఉంది ఇంకాను. ఇది మాత్రం తూర్పు గోదావరి జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాగా. రైట్ సైడ్ పశ్చిమ గోదావరి, లెఫ్ట్ సైడ్ తూర్పు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి. అక్కడి నుంచి ఇక్కడ సుమారు ఎంత లోతు ఉండొచ్చు? ఇక్కడ యావరేజ్గా 1 నుంచి 250 అడుగుల లోతు ఉంటుంది. 250 అడుగుల లోతు. పాపికొండలో సరిసరిలో మాత్రం ఉంటుంది. ఇలా ముందుకు వెళ్ళి ఉండదు, లేదా వెనక్కి వచ్చినా ఉండదు. ఓన్లీ మనం కొల్లూరు భోజనం చేసాం కదా, అక్కడ నుంచి కొండ వరకే ఉంటుంది ఆ లోతు. మిగతా అటు వెళ్ళినా తక్కువ అయిపోతుంది, ఇటు వెళ్ళినా తక్కువ అయిపోతుంది. అంటే ఇదే హైయెస్ట్, ఇంకా ఇదే హైయెస్ట్. ఎక్కడ ఉండదు. గోదావరి పుట్టిన చోట ఇంకెక్కడా లేదు. ఇక్కడికి ఇంకొక 30 కిలోమీటర్ పోలవరం దగ్గర ఒక ఊరుంది, పచ్చులూరు. ఆ ఊరు అక్కడ ఉంది ఒక చోటే. తర్వాత ఇది అంతే, ఇంకెక్కడా ఉండదు. సో ఇక్కడ మొత్తం ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న చోటు మొత్తం 250 అడుగులు లోతు. ఇప్పుడు మనం పాపికొండకి ఎంత దూరంలో ఉన్నాము? పాపికొండలో మనం స్టార్ట్ అయ్యి వచ్చేస్తున్నాం, ఎంట్రన్స్కి వచ్చేస్తున్నాం. ఓకే, ఎంట్రన్స్ కొల్లూరు స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ ఫ్రంట్ దాకా వచ్చి అక్కడితో ఎంటర్ అయిపోతుంది. నీ పేరు? శ్రీను. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఇక్కడ? 4 years నుంచి చేస్తున్నాం. 4 years నుంచా? ఓకే. ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటివరకు? ప్రతిరోజు వస్తూనే ఉంటాను. ప్రతిరోజు అంటే బోట్ ట్రిప్ ఉన్నప్పుడల్లా రోజు వస్తూనే ఉంటాను. ఓకే, అంటే చాలాసార్లు వచ్చి ఉంటావు. ఓకే. ఇక్కడ ముఖ్యంగా ఎక్కడి నుంచో వస్తుంటారు కదా అందరూ, పబ్లిక్ కూడా వస్తుంటారు కదా. పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, తెలియని వాళ్ళు వస్తారు, ఆల్ టైప్స్ వస్తుంటారు. సో ఈ ప్రికాషన్స్ అనేది తీసుకోకపోవడం వల్ల ఏదైనా జరిగిందా, లేకపోతే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ప్రికాషన్స్ ఒకసారి ముందుగానే చెప్పేస్తారు. అందుకనే రైడింగ్ సార్ అంటే కూడా ఎవరో తిరగొద్దని చెప్తూనే ఉంటాం. అంతేకాకుండా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఒంటరిగా ఎవరు విడిచిపెట్టకూడదు. ఓకే, చిన్నపిల్లలు ఒంటరిగా ఎవరు విడిచిపెట్టకూడదు. బోటు రన్నింగ్ లో ఉన్నప్పుడు అటు ఇటు అంటూ కూడా ఎవరు తిరగకూడదు. ఫ్రంట్ అంటూ కూడా ఎవరు రాకూడదు. ఓకే. ఎందుకంటే ఫ్రంట్ ఎవరైనా వస్తే కెప్టెన్ గారికి ఏమీ కనిపించదు కాబట్టి ఏదో అంటే అడ్డుగా బోట్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అడ్డుగా ఎవరు ఉండకూడదు. ఓకే. మేము ఇంకా వచ్చిన విలేజెస్ అన్ని గురించి చెప్తూనే ఉంటాం. ఓకే. ఏముంటుంది, ఏం చేయాలి, ఏముంది లేదు అన్ని కూడా చెప్తూనే ఉంటాం. ప్రికాషన్స్ కూడా చెప్తూ ఉంటారు, ప్రికాషన్స్ కూడా చెప్తూ ఉంటాం. ఇంతవరకు ప్రమాదం అనేది ఏమీ జరగలేదు. ఓకే. ఇంతవరకు అటువంటి ఏం జరగలేదు. అందరూ వింటారా, లేకపోతే ఏదైనా ఆర్గ్యుమెంట్ అట్లా ఆర్గ్యుమెంట్ అంటూ కూడా ఎవరు పెట్టరు సార్. ఎందుకంటే తెలియదు కాబట్టి తెలియని విలేజ్ గురించి చెప్తే వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ పెట్టరు. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. కొంచెం మేము ఓన్లీ గైడే కాదు, డ్యాన్స్ కూడా ఉంటుంది. ఓకే. ఓకే. ఇంకా ఈ పక్కన విలేజెస్ కానీ లేకపోతే ఏదన్నా ఈ కొండ లోపల కానీ ఎప్పుడన్నా ఎటన్నా వెళ్ళారా మీరు? లోపలికి అంటూ కూడా ఏమీ లేదు. పేరంటాలపల్లి వాటర్ ఫాల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం లోపలికి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఓకే. విలేజ్ అంతా తెలుసు. అదొకటి. ఇంకా కొల్లూరు నైట్ స్టే గురించి అయితే అర్స్లోనే చాలా రోజులు స్టే చేసాం. అలాగే ఎయిర్ బ్యాచ్ వస్తూ ఉంటారు, వాళ్ళకి గైడెన్స్ చేయడానికి అర్స్లో అంటూ కూడా ఉంటూ ఉంటాం. ఒక రోజు 5 స్టే చేస్తూ ఉంటారు. చెప్పాను ఎల్లది బిల్ అనే విలేజ్, ఆ విలేజ్ లో కూడా నైట్ స్టే చేస్తూ ఉంటారు. అలాగే 3వ విలేజ్ సిరివాక అనే విలేజ్. ఆ తర్వాత విలేజ్ మనకి శివగిరి అనే విలేజ్ కూడా మనకి టచ్ అవుతుంది. అలాగే ఈ సిరివాక అనే విలేజ్ నుంచి రోడ్ వే, పవర్ సప్లై అన్ని కూడా స్టార్ట్ అవుతుంటాయి. ఇంతవరకు మనం చూసినటువంటి విలేజెస్ కి ఎటువంటి రోడ్ వే కానీ పవర్ సప్లై కానీ కనీసం నడిచి వెళ్ళడానికి కాలిబాట కూడా లేనటువంటి విలేజెస్ ని ఈ రోజు మనం చూసుకుంటూ వచ్చేసాం.
మీ పేరండి? రాజారావు. రాజారామ. ఏం చేస్తుంటారు మీరు బోట్లో? బోట్ వర్కర్స్ ఆపరేటింగ్. ఇంకేమేం చేస్తుంటారు? ఇక్కడ లాంచ్ పని చూసుకోవటం, బంప్స్ ఎక్కించడం, దించడం, మంచి సర్లు చూసుకోవడం, ప్యాకింగ్ చేసి అవన్నీ చూసుకొని మళ్ళీ ఇంకా మళ్ళీ అసలు బోట్ కట్టి మళ్ళీ దగ్గరికి ఇంకా పోయినాక మళ్ళీ జాగ్రత్త చేర్చి తిప్పాలి జనం. ఒక మాది సడన్గా డ్రైవర్ వాళ్ళ వరకు వాళ్ళు ఒక డ్రైవర్ గారు సడన్గా తెలుగులో ఉంటారు, ఒక డ్రైవర్ వీలు కట్టుకుంటారు, ప్రైవేట్ మేము ముగ్గురు ఉంటాం, మొత్తం 5 స్టాఫ్ ఉంటాం. మొత్తం 5 స్టాఫ్. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? 2 సంవత్సరాలు చేస్తాను. 2 సంవత్సరాలు. అంతకుముందు 2-3 సంవత్సరాలు చేసేది. ఓకే. 4 సంవత్సరాలు. అంతకుముందు ఏం చేస్తుండే? అంతకుముందు ఇంటి దగ్గర వ్యవసాయం, కొంతమంది వ్యవసాయం చేసుకొని కూలి పని చేసుకుని. ఇప్పుడు బోట్ మొత్తం చూసుకుంటున్నారు. ఓకే. ఇంకేమేం చేస్తుంటారు బోట్లో? ఇలా ఇందాక మీరు అది పెట్టిర్రు అక్కడ, అది ఇసుకలో అది పెట్టిర్రు బోట్ ఆగడానికి. అది ఏందన్నట్టు? అది కట్టి పెట్టాం అనమాట. ఆఫ్ చేసాం కదా బోటు, అడవి బయటికి వెళ్లకుండా గుణం వేసేసి తాడు కట్టేసి ప్యాకింగ్ నింపాము. లంచ్ చేసినాక మళ్ళీ ఎక్కించుకొని లంచ్ మళ్ళీ బోటు పాకుండా వదిలేసాం. అది ఎంత లోతు పెట్టాలి? అది లోతు అంటే ఇక ఆగాలి, బోట్ ఆగేంత. ఇంకా ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోద్ది బోటు. ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోద్దా? పాపకొండలు దాటిచ్చాం. చూస్తే పాపకొండలు ఇప్పుడు అందంగా కాపాడతాయి, క్లియర్గా 3 కొండలు కాపాడతాయి, సమానంగా రైలింగ్ ఎలా ఉందో అలా కాపాడతాయి పాపకొండలు. అటు నుంచి తెలియటం చూడాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎప్పటికీ వంట చేసింది వంట మా స్టాఫ్కి లాస్ట్ బోట్లు 5కి. ఎప్పటికీ? నైట్కి. మరి అప్పుడెందుకు వండినాం? వండకపోతే మాకు ఎదురు పని ఉంది కదండి, 2 గంటల పని ఉంటుంది. బోట్లో వాటర్ ఉంటుంది ఎదరా వెనక, ఆ వాటర్ తోడుకొని స్టాఫ్ చూసుకొని వెనకాలు ఎదరాలు చూసుకొని రైలింగ్ శుభ్రంగా కొంచెం పిలిపేసి చెత్త తీసేసి క్లీన్గా నీటి పెట్టి చూసుకొని పక్క కట్టేసుకున్నాక చాలా టైం పడుతుంది. అప్పుడు పూర్తి వేళ వంట చేయాలంటే నేను చేయలేను కదా, అందు గురించి అక్కడ పోయినాక చేయమంటా కానీ అది కూడమంట పైకి వెళ్ళి తెచ్చుకుంటూ కలిపి వేసుకుంటాం. అందు గురించి స్టాఫ్ అందరు కాదు. అక్కడ మీరుండేది ఎక్కడ పోతారు ఇంటికి? మాది దగ్గర మాది గుమ్మనే రోజు ఎప్పుడు వెళ్తారు ఇంటికి? రోజు వెళ్ళమని ఇక్కడ ఎక్కడ ఉంటారు? బోట్లో పడుకుంటారా? సరైనట్లు ఎవరు కలగలన్నీ ఉన్నాయి, ఎవరి కలుగు అంతే కదా. లాంటి పని పే చేసుకున్నాం. సమాచారం వెళ్ళిపోతుంది, తపాసన అంటూ మాట్లాడుతూనే ఉంటాం. ఇవి 2 ధృవీకరించినటువంటి బిల్ వాటిని మన తెలుగు భాషలో బిల్ అంటారు. సమాచారం, సంభాషణ, ధృవీకరణ బిల్ అంటారు ఇస్లామీ తెలుగు భాషలో. అలాగే బోట్ మేనేజ్మెంట్ సంబంధించిన మెంబర్స్ ఉంటాయి. కూర్చుంటే